ప్రపంచంలో ఎవరైనా తమ లవర్‌కి ప్రపోజ్ చేయాలంటే ఏం చేస్తారు? ఒక మంచి రెస్టారెంట్‌కి తీసుకెళ్తారు. లేదా బీచ్ దగ్గరికి తీసుకెళ్లి లవ్ ప్రపోజ్ చేస్తారు. కానీ ఒక క్రేజీ కపుల్ మాత్రం ఏకంగా 1450 అడుగుల ఎత్తులో ఒక బిల్డింగ్ యాంటీనా పైకి ఎక్కి ప్రపోజ్ చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌లో ఎక్కే ఒక రష్యన్ కపుల్ కథ ఇది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇమేజ్ లో ఉన్న ఆ కపుల్ ఎవరు? వీరు ఇంత పెద్ద రిస్క్ ఎందుకు చేశారు? అసలు వీళ్ళ లవ్ స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఈ ఇమేజ్ లో ఉన్న కపుల్ పేర్లు ఏంజెలినా నికోలవ్ మరియు ఇవాన్. వీళ్ళిద్దరూ రష్యా దేశానికి చెందినవారు. ఏంజెలినా చిన్నప్పటి నుండి సర్కస్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫ్యామిలీలో పెరిగింది. అందుకే ఆమెకు బ్యాలెన్సింగ్ చేయడం చాలా ఈజీ. ఇక ఇవాన్ కి చిన్నప్పటి నుండి ఎత్తులంటే అసలు భయం లేదు. ఈ ఇద్దరు ఆలోచనలు కలవడంతో 2016లో వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. అప్పటి నుండి కలిసి బిల్డింగ్లు ఎక్కడం స్టార్ట్ చేశారు. ఇన్సిడెంట్ నంబర్ 1. న్యూయార్క్ సిటీ దగ్గరున్న అత్యంత ఫేమస్ అయిన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ దగ్గర ఏంజెలినా, ఇవాన్ ఇద్దరూ కలిసి నల్లటి బట్టలు వేసుకొని మొహానికి మాస్కులు తగిలించుకొని ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యారు. జనరల్ గా ఆ బిల్డింగ్ లో 102వ ఫ్లోర్ వరకు మాత్రమే పబ్లిక్ కి పర్మిషన్ ఉంటుంది. కానీ వీరు మాత్రం ఎవరికీ దొరకకుండా బిల్డింగ్ లోపల రాత్రంతా దాక్కున్నారు. తెల్లవారుజామున టూల్స్ ఉపయోగించి సెక్యూరిటీ డోర్ లోకి విరగ్గొట్టి 104వ ఫ్లోర్ లోని ఒక చిన్న హ్యాచ్ గుండా బిల్డింగ్ పైకి చేరుకున్నారు. ఒక భారీ యాంటీనా టవర్ ఉంటుంది. అంత ఎత్తు ఎక్కిన తర్వాత వారు ఊరికే కూర్చోలేదు. ముందుగా ఒక పెద్ద నల్లటి బ్యానర్ ని అక్కడ ప్రదర్శించారు. ఇవాన్ ఒక్కసారిగా ఆ యాంటీనా అంచున మోకాలపై నిలబడి ఏంజెలినాకు రింగ్ ఇచ్చి పెళ్లి చేసుకుంటావని ప్రపోజ్ చేశారు. ఏంజెలినా వెంటనే ఓకే చెప్పేసింది. అయితే ఈ లోపు బిల్డింగ్ సెక్యూరిటీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసుల యాంటీనా పవర్ ని పూర్తిగా ఆఫ్ చేయడానికి దాదాపు అరగంట సమయం పట్టింది. ఆ తర్వాత స్పెషల్ ఎమర్జెన్సీ ఫోర్స్ ప్రాణాలకు తెగించి ఆ యాంటీనా పైకి ఎక్కి వీరిద్దరిని కిందకి దించి అరెస్ట్ చేశారు. ఇన్సిడెంట్ నంబర్ 2. వీళ్ళిద్దరూ మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో ఉన్న మెడ్డకా 118 బిల్డింగ్ పైకి ఎక్కి ప్రపంచాన్ని షాక్ కి గురి చేశారు. ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఎత్తైన బిల్డింగ్. అప్పట్లో ఈ బిల్డింగ్ ఇంకా నిర్మాణంలోనే ఉంది. సెక్యూరిటీ కనబడకుండా అక్కడ పనిచేసే వర్కర్స్ కి దొరకకుండా ఉండడానికి దాదాపు 30 గంటల పాటు ఒక చిన్న కాంక్రీట్ బాక్స్ లాంటి ప్రదేశంలో దాక్కున్నారు. కనీసం తాగడానికి నీళ్లు, తినడానికి ఫుడ్ కూడా లేకుండా అంత సమయం గడిపారు. ఆ తర్వాత రాత్రిపూట మెల్లగా పైకి లేచి బిల్డింగ్ చివరనున్న సన్నటి యాంటీనా అంచు వరకు ఎక్కేసి ఫోటోలు దిగారు. ఇన్సిడెంట్ నంబర్ 3. చైనాలోని షాంఘై టవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగుల్లో ఒకటి. వీళ్ళిద్దరూ ఆ బిల్డింగ్ పైకి ఎక్కడమే కాకుండా ఆ బిల్డింగ్ పైన నిర్మాణ పనుల కోసం ఉంచిన ఒక భారీ క్రేన్ అంచు వరకు వెళ్లారు. కింద చూస్తే అంతా మేఘాలే ఉంటాయి. ఆ మేఘాల కంటే ఎత్తులో ఎలాంటి సేఫ్టీ బెల్ట్ లేకుండా ఆ క్రేన్ ఇనుపరాడ్ల మీద వీళ్ళిద్దరూ నడిచారు. కింద పడితే బాడీ కూడా దొరకని అంత ఎత్తులో ఏంజెలినా కేవలం ఒక చేత్తో ఇవాన్ చేతిని పట్టుకొని గాల్లో వేలాడుతూ ఒక ఫోటో దిగింది. ఇన్సిడెంట్ నంబర్ 4. చైనాలోని షెంజన్ సిటీలో ఉన్న పింగ్ అండ్ ఫైనాన్స్ సెంటర్ పైకి కూడా వీరు ఎవరికీ తెలియకుండా ఎక్కేశారు. ఈ బిల్డింగ్ ఎత్తు దాదాపు 1965 అడుగులు. ఈ బిల్డింగ్ పైకి ఎక్కడానికి వీరు అర్ధరాత్రి సమయాన్ని ఎంచుకున్నారు. సెక్యూరిటీ గార్డ్స్ నిద్రపోతున్న టైంలో మెట్లు మరియు పైపులు పట్టుకొని పైకి వెళ్లిపోయారు. ఆ ఎత్తులో గాలి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా సరే బ్యాలెన్స్ తప్పకుండా నిలబడి అద్భుతమైన నైట్ వ్యూ షాట్స్ తీసుకున్నారు. ఇన్సిడెంట్ నంబర్ 5. అమెరికాలోని మయామి సిటీలో ఉన్న ఒక లగ్జరీ అపార్ట్మెంట్ బిల్డింగ్ పైకి వీళ్ళిద్దరూ ఎక్కారు. అయితే ఈసారి వీరికి బ్యాడ్ లక్ ఎదురైంది. వీళ్ళిద్దరూ బిల్డింగ్ అంచున నిలబడి డ్రోన్ కెమెరాతో షూట్ చేసుకుంటున్న సమయంలో పక్క బిల్డింగ్ లో ఉన్న కొందరు వీళ్ళని చూసి పోలీసులకు కంప్లైంట్ చేశారు. వీరి కిందకి రాకముందే పోలీసులు బిల్డింగ్ మొత్తాన్ని చుట్టుముట్టారు. బిల్డింగ్ దిగగానే పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.